నిజమైన సేవకుడు తన ప్రాణం కంటే ప్రభు అప్పగించిన పనిని ఎక్కువ ప్రేమిస్తాడు. ఓ దైవజనుడు జోసెఫ్ గారని చాలా లావుగా ఉంటారు, పెద్ద ఆయన 2 వీలర్ మీద, కారు లేదు ఆయనకి, 2 వీలర్ మీద కొన్ని 100 కిలోమీటర్లు తిరిగాడు. 100 కిలోమీటర్లు. ఎక్కడో ఎవరికో ఏదో దూరం నుంచి ఫోన్ చేసి, అయ్యా కొంచెం అర్జెంటుగా మా ఇంటికి రండి, మా అబ్బాయి మాట వింటలేదు, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని 65 సంవత్సరాల వయసు కలిగిన ఆయనకి చెప్తే, పాస్టర్ గారు అన్నారట, అయ్యా రాత్రి ఏదో ఛాతి నొప్పి అన్నావు కదా, ఆయాసం అన్నావు కదా, వెళ్ళకపోతే ఏమైంది, రెస్ట్ తీసుకోయ్యా అంటే, లేదు 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 దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అచ్చన్న ఆ యవన బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పి నేను మార్చాలని చెప్పి ఆయాసపడుతూ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో కూడా బండి స్టార్ట్ చేశాడట. భార్య అక్కడ దాకొచ్చి, బాగాలేదు కదయ్యా, కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదయ్యా, లేదు దేవుడు అప్పగించిన పని దేవుడు కూడా వెళ్ళమంటున్నాడు అని ఒక 3 కిలోమీటర్లు ఏమో దూరం ఉంటుందట. కిలోమీటర్ దూరం ఇచ్చిన తర్వాత ఆయాసం ఎక్కువైందట. మార్గ మధ్యలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు అనుకొని ఏదో ఆయాసపడతా ఉంటే ఆ చెట్టుకు అనుకొని ఇంకెక్కువ ఆయాసపడుతున్నాడు. ఆయనకు అర్థమైంది ఏదో మొత్తానికి హార్ట్ ప్రాబ్లం ఉందని. ఆ చెట్టు కిందే మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఆ 1/2 నిమిషం ఇంకా ఆయాసం ఎక్కువైపోయింది. అలా చేతులెత్తి ప్రార్థన చేస్తా మోకాళ్ళ మీద కుప్పలాగా కూలి మోకాళ్ళ మీదే ఆ దైవజనుడు ప్రాణం విడిచాడు. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ దైవ సేవకురాలు చెప్తుంది, 65 సంవత్సరాల వయసులో ఉన్న నా భర్త ఈ వయసులో కూడా తన ప్రాణం కంటే ప్రభు పని ఎక్కువ ప్రేమించాడయ్యా, ఎక్కువ ప్రేమించాడయ్యా. బిడ్డలారా, నేనంట లోకంలో ఎంతోమంది ఉన్నా దేవుడు మనల్ని నమ్మి ఆయన పరిచర్య అప్పగించాడు. ఈ పనిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుదుం గాక.